తెలుసా అదర్ కంట్రీస్ లో మన ఇండియన్ ఫుడ్ ఐటమ్స్ కొన్ని బ్యాన్ అయ్యాయని? అవేంటో చూద్దాం. సమోసా సోమాలియా, గీ యుఎస్ లో, కెచప్ సౌదీ అరేబియా అండ్ ఫ్రాన్స్ లో, తమలపాకుల్ని దుబాయ్ లో, ఇంకా జెల్లీ కప్స్ ఆస్ట్రేలియాలో. మెయిన్ ఇండియన్ ఫీమేల్స్ అందరికి ఇష్టమైన పానీపూరి, దీన్ని నేపాల్ లో లలిత్పూర్ అనే స్టేట్ లో బ్యాన్ చేశారు. పాపీ సీడ్స్ అవేనండి గసగసాలు, వీటిని సింగపూర్ అండ్ తైవాన్ లో, మరియు చావన్ ప్రాస్ దీన్ని యుఎస్ అండ్ కెనడాలో, దాంతో పాటు కబాబ్స్ ని వెన్నీస్ లో బ్యాన్ చేశారు. ఇలా మన ఇండియన్ ఫుడ్ ఒక్కటే కాదండి, ఏ కంట్రీలో అయినా అక్కడ ప్రజలు తినే ఏ పదార్థం అయినా ఆ ప్రజలకి హానికరం అని తెలిస్తే ఆ గవర్నమెంట్ దాన్ని బ్యాన్ చేస్తారు. అంతెందుకు ఫాస్ట్ ఫుడ్ ప్రతి ఒక్కరు తినేది కదా, దీన్ని కొలంబియాలో బ్యాన్ చేశారంట. మన ఇండియన్ గీని యుఎస్ లో ఎందుకు బ్యాన్ చేశారో తెలుసా? అది తినడం వల్ల అక్కడుండే ప్రజలకి బ్లడ్ ప్రెషర్ అండ్ హార్ట్ అటాక్, వాటితో పాటు ఒబిసిటీ ఇలాంటి డిసీజెస్ వస్తున్నాయని చెప్పి బ్యాన్ చేశారు. పానీపూరిని నేపాల్ లో లలిత్పూర్ అనే ప్లేస్ లో ఎందుకు బ్యాన్ చేశారో తెలుసా? అది తినడం వల్ల అక్కడ చాలా మందికి కలరా వచ్చి చనిపోయారంట. దుబాయ్ లో తమలపాకుల్ని బ్యాన్ చేయడానికి 2 రీజన్స్ ఉన్నాయి. ఒకటి కిల్లీలు వేసుకొని ఎక్కడంటే అక్కడ ఊచేసి గలీజ్ చేస్తున్నారంట, రెండోది క్యాన్సర్ వస్తుందని. సోమాలియాలో సమోసాను బ్యాన్ చేసిన రీజన్ తెలిస్తే మాత్రం షాక్ అవుతారు. ఎందుకంటే సమోసా ట్రయాంగిల్ షేప్ లో ఉంటుంది కాబట్టి ఆ ట్రయాంగిల్ షేప్ అనేది క్రిస్టియానిటీని ఇండికేట్ చేస్తుందంట, అందుకు బ్యాన్ చేశారు.